హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా 50వ మ్యాచ్లో గురువారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. అగ్రశ్రేణి జట్టుపై సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయం తర్వాత సన్రైజర్స్ యజమాని కావ్య మారన్ సంతోషంతో ఎగిరిగంతేసింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ చివరి బంతి విసిరిన తర్వాత కావ్య మారన్ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో ట్రెండింగ్లో ఉంది. కావ్య మారన్ తన జట్టు సభ్యులకు అండగా నిలుస్తోంది. ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలనే కసి ఆమెలో కనిపిస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించడంతో కావ్యలో కనిపించిన జోష్ అభిమానులను సైతం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టును 7 వికెట్లకు 200 పరుగులకు పరిమితం చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. వాటిలో 2 వికెట్లు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పడగొట్టడం విశేషం. భారత సీనియర్ పేసర్ బంతితో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. చివరి ఓవర్ చివరి బంతికి ఆర్ఆర్కి విజయం సాధించడానికి 2 పరుగులు అవసరం. అయితే వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోమన్ పావెల్ భువీ వేసిన బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. లెగ్ బిఫోర్ వికెట్తో అవుటయ్యాడు. దీంతో సన్రైజర్స్ ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలేకుండా పోయాయి. ముఖ్యంగా కావ్య ఆనందం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్ఆర్హెచ్ ఈసారి కప్ గెలుస్తుందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.